డాక్టర్ బాలా గారు, సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పుడున్న టెక్నాలజీ వీళ్ళు డిలీట్ కొట్టినంత మాత్రాన దాన్ని రికవరీ చేయడం అనేది పెద్ద విషయం ఏం కాదు. బ్యాకప్ కూడా ఉంటుందని అంటున్నారు. కానీ ఏ స్టేషన్లో అయితే అతన్ని హింసించారో ఆ స్టేషన్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ 1 year ఫుటేజ్ లేదట. హోటల్లో తీసుకెళ్లి బంధించి కొట్టారంటున్నారు. అక్కడ ఏ ఆధారాలు దొరకలేదని అంటున్నారు. ఇక శ్మశాన వాటికి తీసుకెళ్లి కాల్ చేసిన తర్వాత డెడ్ బాడీని ఆ బూడిది కూడా మిగల్చకుండా చేశారంటున్నారు కదా, అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ తొలగించారని అంటున్నారు. ఇంత ప్రీ ప్లాన్డ్గా ఈ సీసీటీవీ ఫుటేజ్ తొలగించడం అనేది పోలీసులు ఒక క్రైమ్ని ఎలా చేయాలో బాగా పగడ్బందీగా నేర్చుకుని చేసినట్టు అనిపిస్తుందా? సాక్షి ప్రజలకి అలానే ఈరోజు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న నాగార్జున గారికి, అదే విధంగా జూపుడి గారికి అండ్ మీకు గుడ్ ఈవినింగ్ అండి. గత డిబేట్ లో ఈశ్వర్ గారు నేను చాలా కేటగారికల్ గా క్లియర్ గా చెప్పా, దిస్ ఈస్ ఎ లీగల్ క్రైమ్ అని చెప్పేసి, పోలీస్ మర్డర్ అని చెప్పా. జనరల్ గా లీగల్ అనేది ఎందుకంటే వాడతామంటే, లీగల్ క్రైమ్ జరిగితే కాపాడడం కోసం లీగల్ ఉంటది. అవును, కానీ లీగల్ ని వాడుకొని క్రైమ్ చేసే పద్ధతి ఇది. ఓకే, జనరల్ గా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది దేనికండి? దొంగలు దోచుకుంటే కాపాడడం కోసం, ఎవరైనా కొడితే కాపాడడం కోసం, ఎవరైనా మర్డర్ చేస్తే వాళ్ళని పట్టుకోవడం కోసం, లేకపోతే థెఫ్ట్ ఎక్కడైనా జరిగితే దాన్ని రికవరీ చేసి చేయడం కోసం. అవునా? అవును. భారతదేశంలో మనకున్న ఇన్స్టిట్యూషన్ లో 3 tier సిస్టమ్ లో లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఉన్న వ్యవస్థలో మెయిన్ 90% ఎక్కువగా వర్క్స్ నచ్చేదంతా కూడా ఎగ్జిక్యూటివ్ మీద. అవునా? ప్రతి ఒక్కరు సామాన్యుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం నిద్రపోయేంత వరకు ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద. అవును. ఈ రోజు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థనే భక్షకుల్లాగా మారిపోయి, రక్షకులు ఉండాల్సిన భక్షకుల్లాగా మారిపోతే ఇప్పుడు వాటిని మనం ఏమని చెప్పాలి అంటే, నార్మల్ వాళ్ళ లేకన్నా క్రైమ్ క్రిమినల్స్ అనడం, లీగల్ క్రిమినల్స్ అనాలి వీళ్ళని. అవును. ఎందుకో నేను మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు సిస్టమ్ మొత్తం ఎలా పనిచేస్తుందని చూడడం వాళ్ళ పని. అవును. కమిషనర్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ లో ఉన్నది చూసుకోవడం వాళ్ళ పని. ఐపీఎస్ ఆఫీసర్లు, అలానే ఎస్హెచ్ఓలు, ఇంకా మిగతా వాళ్ళు కూడా. ఇక్కడ ఈ కేసు స్పెసిఫిక్ గా తీసుకుంటే ఇండియాలో దిస్ ఈస్ అ హిస్టారికల్ కేస్. ఫస్ట్ వన్ థింగ్, ఎందుకు హిస్టారికల్ కేసు అంటున్నానంటే, హిస్టరీని క్రియేట్ చేస్తుంది. భారతదేశంలో ఉన్న ప్రతి పోలీస్ వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా మేల్కొని చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రెండో విషయము, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మేలుకొని ఈ పరిస్థితిని చూడాలి. రేపటి రోజున పోలీస్ వాళ్ళు ఇదే విధంగా ప్రతి పౌరుడిని చేయడానికి గ్యారంటీ ఎవరిస్తారు? దట్ ఈస్ మై క్వశ్చన్. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, సిట్ వేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఆధారాలు దొరకట్లేదు అని ఎప్పుడైతే వీళ్ళు అంటున్నారో, ద సిట్ అండ్ ఆఫీసర్స్ ఆర్ ఇన్కాంపిటెంట్, ఇన్ఎఫిషియన్స్. డైరెక్ట్ గా చెప్తున్నా, యు ఆర్ ఇన్కాంపిటెంట్ ఆర్ ఇన్ఎఫిషియన్స్. ద రీజన్ యు డజంట్ హ్యావ్ ఎ మైండ్ అప్లికేషన్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్. You don't know as per the CRPC and the doctrines, res gesta, you need to be follow, you need to find out. అది వాళ్ళకి తెలిసినా వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే డెలిబరేట్ ఒమిషన్. డెలిబరేట్ ఒమిషన్ ఇస్ అ క్రైమ్. మర్డర్ తో పాటు ఇది ఇంకొక మర్డర్, 120B. అంటే సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో, దానికి ఆపరేట్ చేస్తున్న హెడ్ ఎవరైతే ఉన్నారో, డీజీపీ స్థాయి వరకు అని అన్నారు. ఎవరు? మన జూపుడి గారు. సార్ మీరు ఇంకోటి మర్చిపోయారు సార్, డీజీపీని రూల్ చేసేది ఎవరు సార్? ఆర్డర్ చేసేది ఎవరు సార్? చీఫ్ మినిస్టర్. That law and order controls of the chief minister. Chief minister also know every day. పొద్దున ఏం జరుగుతుందో చెప్తాను చూడండి సార్. మార్నింగ్ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇంటెలిజెన్సీ కాన్కాల్ నడుస్తాయి, తర్వాత ఎస్హెచ్ఓల కాన్కాల్ నడుస్తాయి. ఎంతమంది వీళ్ళకి రోజు కూడా డైరీ ఉంటుంది. జనరల్ డైరీలో ఏ పోలీస్ ఆఫీసర్ ఈ రోజు రోస్టర్ లో ఉన్నాడు, రోస్టర్ వేస్తారు వీళ్ళకి. ఎవ్రీ డే రోస్టర్ ఉంటది, వీక్లీ రోస్టర్ ఉంటది. ఎవరు పొద్దున సెంట్రీ ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి, రిసెప్షన్ ఎవరు కూర్చోవాలి, ఏ కానిస్టేబుల్ ఉండాలి, ఏ కానిస్టేబుల్ ఉండకూడదు, ఎవ్రీథింగ్ ఇస్ రోస్టర్. ఆ రోస్టర్ తెప్పించండి. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, ప్రతి ఒక్కటి బయటపడిపోతుంది కదా. జీతం తీసుకుంటున్నారు కదా నెల నెల. ఎవ్రీడే పనిచేసే రిజిస్టర్ ఉంటది కదా, ఎవరు వచ్చారు ఎవరు పోయారు అని చెప్పేసి అని. కానీ కృష్ణలంక పిఎస్ లో అప్రాక్సిమేట్లీ ఎంత మంది ఉండొచ్చు సార్? ఒక 60-70 మంది పని చేయొచ్చా? ఈజీగా. కానీ సిట్ ఏం చేసిందంటే, హత్య జరిగింది, కస్టోడియల్ టార్చర్ పెట్టారు, కస్టోడియల్ డెత్ అని రాసుకొని వచ్చింది. సాక్షిగా బయట నుంచి ఒక ఎస్ఐని తీసుకుంది. కానీ ఇక్కడ ఆ రోజు, లేకపోతే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఎన్ని రోజులు ఉంచారో తెలియదు. అన్ని రోజులు అక్కడ సిబ్బందిని ఎవరిని సాక్షులుగా చేర్చకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నేను అదే అంటున్నాను సార్, ఇట్ ఈస్ క్లియర్, క్రిస్టల్ క్లియర్, ఐ ట్రాన్స్పరెంట్. వీళ్ళు ఎవరు చూడలేదు, అందరూ ఆ టైంలో కళ్ళు మూసుకొనే ఉన్నారు. అతను చనిపోయేంత వరకు, అతన్ని తీసుకొచ్చినప్పటి నుంచి
అతను చంపేంత వరకు అక్కడ చంపారా లేకపోతే తీసుకు ఇంకో చోట చంపారా తెలియదు కానీ ఎవరు చూడకుండా కళ్ళు మూసుకున్నారా ఈ 70-80 మంది సిబ్బంది? లేదండి, ట్రాన్స్పరెంట్ గా ఎవిడెన్స్ ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలి, ఎవిడెన్స్ ని ఏ విధంగా మాయం చేయాలి, ఇన్వెస్టిగేషన్ ని ఏ విధంగా కంప్లీట్ గా డిజల్యూ చేసేయాలి అన్న దానికి ఇది ఒక కేసు నిదర్శనం. అంటే మాకు కూడా, ఎందుకంటే నాకు తెలిసి నాగార్జున కూడా ఇప్పుడు చదువుతున్నట్టున్నారు, అంటే లా చదివే వాళ్ళకి కూడా మంచి కేసు హిస్టరీ ఇది. అంటే అప్పట్లో టాట్స్ లోను లేకపోతే ఇంకో దాంట్లో చదువుకునే వాళ్ళు బుక్స్ లో ప్రాక్టికల్ కేస్ హిస్టరీ. క్రైమ్ ఏ విధంగా పోలీస్ వాళ్ళు చేస్తారు, ఏ విధంగా ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేస్తారు, ఏ విధంగా ఎవిడెన్స్ ని లేకుండా చేస్తారు, ఎవిడెన్స్ ఉన్నా కూడా ఏ విధంగా లేదని చూపిస్తారు, ఎవిడెన్స్ ని క్రియేట్ ఎలా చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి, నేను ఒక ఆడియో ఉంది, అది మీరు పర్మిట్ చేస్తే వినిపిస్తాను, లేదంటే నేను లైట్ తీసుకుంటాను. ఒక ఆడియో ఉంటది, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. పోలీస్ వాళ్ళు గాంజా కేసులని ఏవైతే ఇప్పుడు మనం సామాన్యుల వ్యక్తుల మీద గాంజా కేసులు పెడుతున్నారు చూసారా, అవి ఏవి జెన్యున్ కేసులు కాదు. అందరూ గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ లో గాంజా కేసులు కట్టేవన్నీ కూడా వాళ్ళకి టార్గెట్ల కోసం కడుతున్నారు. పోలీస్ వాళ్ళ యొక్క టార్గెట్స్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పోలీస్ వాళ్ళ యొక్క టార్గెట్ల కోసము గాంజా కేసులు అమాయకుల మీద, దళితుల మీద, అదే బిలో పావర్టీ లైన్ ఉన్న కాపుల మీద, మోర్ స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాను నేను, బిలో పావర్టీ లైన్ ఉన్న కాపుల మీద కూడా అది ఆల్రెడీ ఒక రిట్ పిటిషన్ కూడా వేస్తున్నాం హైకోర్టులో. దీంట్లో అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి మొత్తం ట్రైన్డ్, వీళ్ళే సెల్ ఫోన్లు కొంటారు, ఎవిడెన్స్ క్రియేట్ చేస్తారు, వీళ్ళే సిమ్ములు కొంటారు, ఎవిడెన్స్ క్లియర్ చేస్తారు, వీళ్ళే కార్లు కొంటారు. బై ద వే ఇంకో విచిత్రం, ఇక్కడ కార్లను కూడా కొని కేసులు తయారు చేసే వ్యవస్థ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అంటే క్రైమ్ ఆంధ్రప్రదేశ్ లో జనాలు చేయట్లేదు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా క్రైమ్ లెస్ గా ఉన్నారు, క్రైమ్ లెవెల్ తగ్గించేశారు. కానీ క్రైమ్ ఎక్కడ పెరిగింది, క్రైమ్ ఎక్కడ జరుగుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ వాళ్ళే క్రైమ్ చేస్తున్నారు. ఈ రోజు క్రైమ్ సామాన్య వ్యక్తుల, సివిలియన్ లో లేదు, క్రైమ్ ఉన్నది డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు క్రైమ్ చేస్తున్నారు. సో ఇప్పుడు అదే వ్యక్తులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది నిజంగా ఇన్వెస్టిగేషన్ తేలుతుందా లేదు. ఇంకోటి 176 సిఆర్పిసి, ఓల్డ్ సిఆర్పిసి ప్రకారం కొత్త బిఎన్ఎస్ సెక్షన్ మారింది. 176 ప్రకారము డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఇట్లాంటి కస్టోరియల్ డెత్ గానీ, డిసపియరెన్స్ గానీ ఏదైనా జరిగిపోతే ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలి? జుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, లేకపోతే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయాలి. దానికి ఏమైనా గైడ్ లైన్స్ ఉందా జుడిషియల్ జరగాలి? ఉన్నాయి సార్, ఉన్నాయి. సిఆర్పిసిలో 176 ఎవరైనా చదవచ్చు, గూగుల్లో ఇలా కొడితే అలా వచ్చేస్తుంది. గూగుల్ అమ్మ తల్లిని అడిగితే డక్కమని చెప్పేస్తుంది. అయితే అందులో 176 ఇంత బాగా తెలిసినప్పుడు వీళ్ళు సిఆర్పిసిని ఫాలో అయ్యే పోలీస్ ఆఫీసర్లు కదా అందరూ. అంటే కమిషనర్ ఐపీఎస్ చదువుకున్నాడు కదా, అవును, అంటే సిటీలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ కదా ఉన్నారు. ఆయన ఐపీఎస్ చదివారు కదా, దాంట్లో ఆయనకి సిఆర్పిసి ఫాలో అయి ఉంటాడు కదా. ఏం 176 కనిపించలేదా మీకు? ఆర్ యు రియల్లీ కాంపిటెంట్ ఆఫీసర్స్? రైట్. 176 ఏమని చెప్తుంది? when it is a departmental of any custodial death or a person who is involved. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఎవరైతే ఇన్వాల్వ్ అయింటారో, ఒకవేళ ఇలాంటి డిటెన్షన్ జరిగింటే, డిస్ట్రాయ్స్ జరిగింటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరగాలి సార్. ఎఫ్ఐఆర్ కట్టిన దగ్గర నుంచి నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ ఇన్వెస్టిగేషన్ చేసేది ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా దోషులు అవుతారు. ఇన్వెస్టిగేషన్ సిట్ కూడా దోష అవుతుంది. ఎందుకంటే ఎవిడెన్స్ లని ట్యాంపర్ చేయడానికి, మిస్లీడ్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ మిస్లీడ్ చేయడానికి ఒక సిట్ ని క్రియేట్ చేసిన సిట్ కూడా ఈ రోజు అఫెన్స్ అండర్ లోకి వస్తుంది. రీజన్ చెప్తాను నేను. మిస్లీడింగ్ ఏదైతే చేస్తున్నారో పబ్లిక్ ని, అదే విధంగా డిజోబీడియన్స్ అండ్ ఒమిషన్ ఆఫ్ యువర్ డ్యూటీస్ 118 ఐపీసీ ప్రకారం మీరు ఒమిషన్ చేస్తున్నారు. 201, 212 ఈ సెక్షన్స్ అన్ని అప్లై అవుతాయి వాళ్ళకి. ఎందుకు అప్లై అవుతాయంటే మీరు కాంపిటెంట్ కాదని తెలిసినప్పుడు, సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ఒక కాంపిటెంట్ కాదు అన్నప్పుడు, డ్రైవింగ్ తోలడం నాకు రాదు అన్నప్పుడు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఏమవుతుంది సార్? క్రైమ్ కదా, క్రైమే కదండి. ఇప్పుడు వీళ్ళకి కాంపిటెన్స్ లేదు అని చెప్పేసి అని సిట్ ని వేస్తే అది క్రైమా కాదా చెప్పండి నాకు? కరెక్టే కదా. తల్లే ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ కావాలని వెళ్ళింది కదా. ఎగ్జాక్ట్లీ సార్, అది మ్యాండేటరీ సార్. అది 176 మ్యాండేటరీ. ఇది చెప్పింది నేను కాదు, రాజ్యాంగ పరంగా పార్లమెంట్ లో చట్టం తయారై ఉంది. ఆ చట్టాన్ని ఈరోజు తుంగలో తొక్కుతున్నారంటే పోలీస్ వ్యవస్థ. ఇంకా మీరు అర్థం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ లో మీరు ఇంకోటి కూడా, ప్రజలందరూ కూడా, నేను ఒక చిన్న ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను సార్ పోలీస్ వ్యవస్థ గురించి. అదే విధంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఎవరైనా పోలీస్ ఆఫీసరు కొడితే, మీరు దెబ్బలు తింటున్నారు అనుకుంటే ఇమ్మీడియట్లీ మీరు మీ ప్రొటెక్షన్ చేసుకోండి, సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోండి. మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రీజనబుల్ అప్రహెన్షన్, మీ ప్రాణాలకి అప్రహెన్షన్ ఉందని మాత్రం తెలిస్తే, అది పోలీస్ ఆఫీసర్ అయినా యముడైనా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పోలీస్ ఆఫీసర్ అయినా యముడైనా ఎవరైనా మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం మీరు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవచ్చు. దట్ కమ్స్ అండర్ ద జనరల్ ఎగ్జంప్షన్. రైట్.